పంతులు గారు ఇంకెంతసేపండి? ఇంతసేపు ఆగారు కదమ్మా, ఇంకా సేపు ఆగండి అమ్మా. వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. అసలెందుకు ఆగాలి? ఎవరి కోసం ఆగాలి? ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారమ్మా. వాళ్ళు వచ్చేదాకా పూజ చెయ్యొద్దని ఆర్డర్. నన్నేం చేయమంటారు చెప్పండి? ఎవరు ముఖ్యమైన వాళ్ళు? ఎవరికి ముఖ్యమైన వారు పంతులు గారు? నమస్కారం అమ్మా. దేవుడి పూజ అర్హతను బట్టి చేస్తారా పంతులు గారు? శివరామరాజు గారు, ఇందులో నా తప్పేమీ లేదండి. మరి ఎవరికోసమని పూజ చేయకుండా ఇంతమంది నిలబెట్టారు? మన ఏరియా మున్సిపల్ చైర్మన్ గారు ఫ్యామిలీతో వస్తున్నారమ్మా. తొలి పూజ వాళ్లే చెయ్యాలని చెప్పారు. చైర్మన్ అయితే మాలాంటి వాళ్ళందరూ ఓటేసి గెలిపిస్తేనే కదా ఆయన చైర్మన్ అయింది. దేవుడి ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు. పూజ మొదలు పెట్టండి. మొదలు పెట్టండి పంతులు గారు. అవును, పూజ మొదలు పెట్టాలి. పూజ మొదలు పెట్టాలి. అవును, పూజ మొదలు పెట్టాలి. అవును, పూజ మొదలు పెట్టాలి. అలాగే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీమాత్రే నమః. కృష్ణాయై నమః. ఓం మహాదేవ్యై నమః. కీర్తి మున్సిపల్ చైర్మన్ డాటరా? మా అమ్మ ఈయనతోనే కదా గొడవ పెట్టుకుంది. ఓం గుళ్ళో తొలి పూజ మనదే అన్నారు. ఏకరూపాయ నమః. ఓం భవాయ నమః. మనం వచ్చే వరకు పూజ చేయరు అన్నారు. అంబికాపుర నివాసిన్యై నమః. ఓం యోగధ్యేయ పూజ జరుగుతుంది, మంత్రాలు వినిపిస్తున్నాయి. నమః. చెప్పాను బావా, ఓం వేదాంత పంతులు గారు ఎందుకు పూజ మొదలు పెట్టారో ఏంటో. జగద్ధాత్రియై అంటే ఊళ్ళో మీ విలువ అంత దిగజారిపోయిందన్నమాట. ఓం జగదీశాన్యాయై నమః. ఓం పరమేశ్వర పదండి. ఓం మహాకృష్ణాయై నమః. ఓం మహాదేవ్యై నమః. నో, కీర్తికి నా పేరెంట్స్ ఎవరో చెప్పకూడదు. చెప్పానంటే వాళ్ళ డాడీ మీద ఉన్న ఇష్టంతో నాకు బ్రేకప్ చెప్పినా చెప్పేస్తుంది. కీర్తి రా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పంతులు గారు, ఎవరిని అడిగి పూజ మొదలు పెట్టారు పంతులు గారు? మా అక్క బావ వస్తారు, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పాను కదా. ఏంటి పంతులు గారు, రెస్పెక్ట్ తగ్గిందా? అయ్యా, మీరు వచ్చేంత వరకు పూజ చెయ్యొద్దని మీ బావమరిది గారు చెప్పారు. కానీ వీళ్ళు పట్టుపట్టడంతో తప్పక. ఎవరు? మా ఆయన మాట కాదని మీతో పూజ మొదలు పెట్టించింది ఎవరు? నేనే. ఎవరు నువ్వు? అక్క, ఆవిడే అన్నపూర్ణ అంటే. ఎదుటి వాళ్లతో గౌరవంగా మాట్లాడితే మన సంస్కారం తెలుస్తుంది. ఎదుటి వాళ్లతో మాట్లాడే విధానాన్ని బట్టి మన గౌరవం పెరుగుతుంది.
నీలో ఈ రెండు లేవు, మార్చుకో. ఏంటమ్మా ఎప్పుడు నాతో ఎలా గొడవ పెట్టుకోవాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటావా? గొడవ ఎవరు పెట్టుకున్నారండి? అదిగో ఆయనే ఆవిడ భర్త. అతని మీద చెయ్యేసి టచ్ చేసినందుకే ఇంత రచ్చ చేసింది ఆవిడ. మనుషుల కోసం మనుషుల్ని వెయిట్ చేయించచ్చు గాని దేవుణ్ణి వెయిట్ చేయించటం మూర్ఖత్వం అవుతుంది. ఇదేమీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా, ఎవరో పైవాళ్లు చెప్పారని గంట సేపు పూజను ఆలస్యంగా మొదలు పెట్టడానికి. దేవుడి పూజ సమయానికి జరగాలి. ఎవరి కోసం ఆగాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. మా ఆయన ఎవరో తెలుసా? మున్సిపల్ చైర్మన్. అయితే ఎవడి గొప్ప? అన్నపూర్ణ, నువ్వు ఆగు. చూడండి, దేవుడి గుళ్ళో కూడా ఈ అధికారాలేంటండి? తొలి పూజ ఒకవేళ మీరే చేయించాలనుకుంటే అందరికంటే ముందుగా రావాల్సింది. ఇలా అందర్నీ ఆగమనడం, మీరొచ్చేంత వరకు దేవుడి పూజ ఆపేయమనడం మంచి పద్ధతి కాదు. నువ్వెవడివి మా ఆయనకి చెప్పడానికి? మోటలు మోటలు జాగ్రత్త. మీ ఆయనంటే నీకెంత గౌరవం నాకు తెలీదు, కానీ మా ఆయన జోలికి వస్తే ఎలా ఉంటుందో మీ ఆయన్ని అడిగి తెలుసుకో. పంతులు గారు, ఇక్కడ మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి కన్నా ఎవరు ఎక్కువ కాదు. మా అమ్మాయి పేరు వేద, స్వాతి నక్షత్రం. అర్చన జరిపించండి. అలా చూస్తారేంటి పంతులు గారు? అత్తయ్య చెప్పింది కదా, కానివ్వండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యుంగామశ్యం పురుషానహం. అక్క, ఇక్కడ వద్దక్క. హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవ. చుట్టూ జనం ఉన్నారు. ఎవరో ఒకరు వీడియో తీశారంటే ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ కంటే ఇంకా ఎక్కువే జరుగుతుంది. ముందు పద ఇక్కడి నుంచి. లక్ష్మీం క్షీరసముద్రరాయుతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధర. ఇక్కడ మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి కన్నా ఎవరు ఎక్కువ కాదు. మోటలు జాగ్రత్త. మా ఆయన జోలికి వస్తే ఎలా ఉంటుందో మీ ఆయన్ని అడిగి తెలుసుకో.